అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారి వెనకాల ఈ మాసంలో ఒక కుట్ర జరగబోతుంది. మీ పెద్ద సంతానం పట్ల జాగ్రత్త. అలాగే అంగారకుడు రోచక యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల 2 శుభవార్తలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెబుతాను, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, పెన్ను పేపర్ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ తేదీన ఏం జరుగుతుంది అనేది కూడా తెలియచేస్తాను. ఈ మాసంలో ఎదురయ్యే గండాలని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవ్వరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడదాం. ఆరోగ్య స్థానంలో బృహస్పతి కూర్చున్నారు మరియు ఇది 10వ తేదీ వరకు ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది వక్రిస్తుంది. కర్కాటక రాశిలో ఉన్నత స్థానంలో శుభగ్రహం వక్రిస్తే నష్టం చేస్తుంది. కాబట్టి ఇది డిసెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు మీకు చిన్నపాటి గాయాలు కలిగించవచ్చు, లేదా నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ శరీరం గట్టిపడిపోవచ్చు. దాని కారణంగా మీకు ఆకస్మికంగా సమస్య రావచ్చు. లేదా చూసినట్లయితే మీకు ఆరోగ్య సమస్యలు, ఈఎన్టీ సమస్య, కడుపు సమస్య, థైరాయిడ్ పెరగడం లేదా కొన్ని అంతర్గత సమస్యలు కలగవచ్చు. కాబట్టి డిసెంబర్ 10వ తేదీ వరకు ఇది ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత 11 నుండి 31 డిసెంబర్ వరకు మీరు ఫిట్ అండ్ ఫైన్ గా ఉండబోతున్నారు. ఇక్కడ ఆరోగ్య సమస్య ఏమీ లేదు, చురుకుదనం పుష్కలంగా ఉంటుంది. అంతకు ముందు కూడా డిసెంబర్ 1 నుండి 10 వరకు మీకు అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. ఇది సహజమైన కారణం, ఎందుకంటే బృహస్పతి వక్రి అయినప్పుడు ఆరోగ్య సమస్యలనిస్తారు. ధనస్థితి గురించి మాట్లాడితే ధనస్థానంలో సింహరాశి వస్తుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు మీ 5వ స్థానంలో బలంగా కూర్చున్నారు. కాబట్టి డిసెంబర్ నెల మొత్తం ధనానికి చాలా బాగుంటుంది. మొదటిది, కర్కాటక రాశి వారికి ప్రభుత్వపరంగా ఆగిపోయిన ధనం లభించవచ్చు. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా మీకు ధనలాభం కలగవచ్చు. మీకు మంచి అమ్మకాలు, సేల్ జరుగుతాయి. క్రయ విక్రయాల ద్వారా మీకు లాభం కలుగుతుంది మరియు అదనపు ఆదాయం కోసం మీకు యోగాలు ఏర్పడుతున్నాయి. అంటే ధనం కోసం డిసెంబర్ నెల చాలా మంచిదిగా ఉండబోతుంది. మరియు మీరు సంతానం, వాహనం మరియు బాత్రూమ్ లేదా ఇంటి రిపేరింగ్ పై కూడా ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన యోగాలు కూడా డిసెంబర్లో కనిపిస్తున్నాయి. ధనం యొక్క ప్రవాహం బాగుంది. కుటుంబ స్థానం గురించి మాట్లాడితే కుటుంబ స్థానంలో బుధుడు కూర్చున్నాడు. బుధుడు ఏవి చేస్తాడు? బాత్రూమ్ పనులు చేయిస్తాడు, చిన్న చిన్న పునరుద్ధరణ పనులు చేయిస్తాడు. కాబట్టి డిసెంబర్లో చిన్న చిన్న పెండింగ్ పనులను మీరు పూర్తి చేయబోతున్నారు. దానికి సంబంధించిన యోగాలు కనిపిస్తున్నాయి. మరియు బుధుడు ప్రయాణానికి కారకుడు. చతుర్థ స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి కుటుంబంతో కలిసి 2-3 ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో మీరు వెళ్లడం జరగవచ్చు. డిసెంబర్లో ఆ యోగాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే డిసెంబర్ నెల, ముఖ్యంగా డిసెంబర్ 15 వరకు మీ కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వెళ్లే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంతో సంబంధం బాగుంది. సంతానం మరియు విద్యార్థుల గురించి మాట్లాడితే సంతానం మరియు విద్యార్థుల యొక్క 5వ స్థానంలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు ముగ్గురు కూర్చున్నారు. కాబట్టి మొత్తంగా చూస్తే సంతానంలో కొంచెం మొండితనం, కోపం, చిరాకు ఎక్కువగా ఉండవచ్చు. అది చిన్న సంతానమైనా పెద్ద సంతానమైనా. లేకపోతే వృత్తి, కెరియర్కు డిసెంబర్ నెల చాలా బాగుంటుంది. 1 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉన్న సంతానానికి మీ పిల్లలు ఏదైనా నృత్యం, డాన్స్ లేదా ఏదైనా కళారూపం లేదా క్రీడకు సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ లేదా ఏదైనా యాక్టివిటీలో చేరి ఉంటే డిసెంబర్ నెలలో ఆ సంతానం కష్టపడితే చాలా మంచి ఫలితం వస్తుంది. అక్కడ సమస్య లేదు. కానీ సంతానం మొండి స్వభావం కలిగి ఉంటుంది. మీ మాట అస్సలు వినదు. వారి ఇష్టానుసారం నడుచుకోబోతుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు బలహీనంగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే సంతానం యొక్క స్వభావం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. మరియు సంతానం యొక్క సమయపాలన, తినడం, తాగడం, చదువుకునే సమయాల గురించి వాదనలు జరగవచ్చు లేదా మీరు ఇబ్బంది పడవచ్చు. కానీ సంతానం మరియు విద్యార్థుల పనితీరు బాగుంది. మీ పెద్ద సంతానం ఉద్యోగం చేస్తుంటే వృత్తిలో కూడా ఈ పరిస్థితి మంచిదే. సమయపాలన సమస్య మాత్రం ఉంటుంది. సంతానం వచ్చే సమయం, వెళ్లే సమయం, తినే సమయం డిసెంబర్లో మీకు అర్థం కాదు. మీ పెద్ద సంతానం 1-2 గంటల వరకు మేల్కొని ఉంటుంది. మొత్తంగా చూస్తే దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. మిగిలిన విషయాల్లో సంతానం యొక్క పనితీరుకు డిసెంబర్ నెల మంచిది. వృత్తి, ఉద్యోగంలో చూసినట్లయితే ఇక్కడ బృహస్పతి ఉన్నారు. డిసెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు మీరు వృత్తిలో ఇబ్బంది పడతారు. చెల్లింపు ఆగి వస్తుంది మరియు వృత్తిలో కూడా ఏదైనా పెద్ద తప్పు మీపై మోపబడుతుంది. మీపై రాజకీయం జరుగుతుంది. మీ బాస్ పట్ల మీ బాసును, ఉన్నతాధికారిని రెచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. ఇదంతా డిసెంబర్ 10వ తేదీ వరకు జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు కర్కాటక రాశివారు ఇబ్బంది పడబోతున్నారు. ఎందుకంటే మీ రాశిలోనే బృహస్పతి మరియు వక్రి ఉన్నారు. ఆ తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి వెళ్తారు.
ఆ తర్వాత 11 నుండి 31 డిసెంబర్ మధ్య అంతా సామాన్యంగా ఉంటుంది. ఒకవేళ మీరు సహనాన్ని పాటించి అహాన్ని కొంచెం పక్కన పెట్టి బాస్ మాటలు విని ఉంటే అప్పుడు కుట్రదారులు ఎవరు అనేది మీకు తెలుస్తుంది. బాసుకు కూడా తెలుస్తుంది. మరియు వారి కుట్ర సఫలం కాదు. కేవలం మీ సహనమే అవసరం. ఒకవేళ మీరు అహం చూపించి ఉద్యోగం వదిలేస్తే అప్పుడు ఏం చెప్పగలం? మొత్తంగా చూస్తే డిసెంబర్ 10వ తేదీ వరకు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. డిసెంబర్ 11 నుండి 31 డిసెంబర్ వరకు అంతా బాగుంటుంది. మీపై కుట్రలు పన్నుతున్నవారు, మిమ్మల్ని మంచిగా చూడని వారు ఎవరు అనేది కూడా మీకు తెలుస్తుంది. నా శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మాటల్లోనే సహకోద్యోగులు మీకు చెప్తారు, బాస్ కూడా మీకు చెప్తారు. మొత్తంగా చూస్తే ఇక్కడి నుండి వృత్తిలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడితే దాంపత్య జీవితానికి అధిపతి శని, మరియు శని ఇప్పుడు మార్గి అయ్యాడు. కాబట్టి ఎక్కడో ఒక చోట జీవిత భాగస్వామి కొంచెం బిజీగా ఉంటారు, కానీ మీ మధ్య ప్రేమ మరియు ఆప్యాయత చాలా బాగా పెరుగుతుంది. భాగస్వామికి తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో కొంచెం వాదన జరగవచ్చు. వారి ఆరోగ్యం గురించి వారు ఆందోళన చెందవచ్చు. భాగస్వామి కొంచెం పరుగు పందంలాగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులతో కలిసి వేరే చోటికి వెళ్లడం లేదా బజారు చుట్టూ తిరగడం లేదా వారిని చూపించడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్లడం జరగవచ్చు. అంటే డిసెంబర్లో తల్లిదండ్రులు లేదా అత్తమామలతో కలిసి మీ భాగస్వామికి పరుగు పందం పట్టినట్లుగా ఉంటుంది. శనితో పాటు చంద్రుని యుతి ఉండడం వల్ల ఇలాంటి యోగం కనిపిస్తోంది. వారి వృత్తి గురించి మాట్లాడితే వృత్తి సామాన్యంగా ఉంటుంది. భాగస్వామి బిజీగానే ఉండబోతున్నారు. ఒకవైపు వృత్తి భారం ప్లస్ తల్లిదండ్రులు కుటుంబ భారం ఉంటుంది కాబట్టి భాగస్వామి బిజీగానే ఉంటారు. గుర్తుంచుకోండి. మొత్తంగా చూస్తే డిసెంబర్లో పరుగు పందం ఉంటుంది. భార్యాభర్తలైనా ప్రేమికులైనా. కాబట్టి భాగస్వామి కొంచెం పరుగు పందం చేస్తూ కనిపిస్తారు. మీ వ్యాపారం మరియు ఫ్యాక్టరీ నడిపే వారి గురించి అంటే వ్యాపార స్థానం గురించి మాట్లాడితే వ్యాపార స్థానానికి అధిపతి అంగారకుడు. అంగారకుడు పంచమ స్థానంలో రోచక యోగాన్ని సృష్టిస్తున్నారు. వ్యాపారం చేసేవారికి, దుకాణదారులకు, తమ సొంత పని చేసుకునే కర్కాటక రాశివారికి ఈ డిసెంబర్ నెల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అవును, ప్రభుత్వ సమస్యకు కూడా ఏదో పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఏదైనా టెన్షన్ నడుస్తుంటే, ఏదైనా ఫైల్ ఆగిపోయి ఉంటే, ఏదైనా పెనాల్టీ ఉంటే దానికి కూడా ఏదో ఒక పరిష్కారం మీకు లభిస్తుంది. మొత్తంగా చూస్తే వ్యాపారులకు డిసెంబర్ నెల చాలా మంచిది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి. ప్రేమికులేనా? కాబట్టి భాగస్వామి కొంచెం పరుగు పందం చేస్తూ కనిపిస్తారు. మీ వ్యాపారం మరియు ఫ్యాక్టరీ నడిపే వారి గురించి అంటే వ్యాపార స్థానం గురించి మాట్లాడితే వ్యాపార స్థానానికి అధిపతి అంగారకుడు. అంగారకుడు పంచమ స్థానంలో రోచక యోగాన్ని సృష్టిస్తున్నారు. వ్యాపారం చేసేవారికి, దుకాణదారులకు, తమ సొంత పని చేసుకునే కర్కాటక రాశివారికి ఈ డిసెంబర్ నెల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అవును, ప్రభుత్వ సమస్యకు కూడా ఏదో పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వపరమైన ఏదైనా టెన్షన్ నడుస్తుంటే, ఏదైనా ఫైల్ ఆగిపోయి ఉంటే, ఏదైనా పెనాల్టీ ఉంటే దానికి కూడా ఏదో ఒక పరిష్కారం మీకు లభిస్తుంది. మొత్తంగా చూస్తే వ్యాపారులకు డిసెంబర్ నెల చాలా మంచిది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.